గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు ఎలా వేయాలి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా చేస్తారనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. జనరల్గా మనం జనరల్ ఎలక్షన్స్లో వేసే ఓటుకి ఇప్పుడు వేసే ఓటుకి చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మామూలుగా మనం ఎవరో ఒకరికి ఓటు వేస్తాం, వాళ్ళు మాత్రం కౌంటింగ్లోకి తీసుకుంటారు, ఎవరికి వేసామో వాళ్ళనే కౌంట్ చేస్తారు. ఇక్కడ వచ్చి ఈ ఓటింగ్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ప్రిఫరెన్షియల్ మెథడ్ అనమాట. ఇక్కడ జనరల్ ఎలక్షన్స్లో ఈవీఎంతో ఓటు వేస్తాం, కానీ ఇక్కడ వచ్చి మాన్యువల్ ఓటింగ్. మనం ఈసారి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ సీట్కి సుమారు 35 మంది పోటీలో ఉండడం వల్ల బ్యాలెట్ న్యూస్ పేపర్లో డిస్ట్రిక్ట్ ఎడిషన్ అంతా ఉండేటువంటి అవకాశం ఉందన్నమాట. అయితే ఇందులో మనకి పెద్ద ప్రహసనం ఏంటంటే, మనం ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నాం ఆ క్యాండిడేట్ పేరు వెతుక్కోవడమే చాలా పెద్ద ప్రహసనం అనమాట. అయితే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మందికి ఓటేసే అవకాశం ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఉంటుందన్నమాట. 35 మందికి కూడా ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు కావాలంటే. అయితే ఎమ్మెల్యే ఓటింగ్ అయితే మాత్రం ఒకరికే ఓటు వేస్తాం అనమాట. అయితే ఈ ఓటు ఎలా వేయాలంటే పెన్తో నెంబర్లు వేసి ఓటు వేయాలి. అయితే ఇక్కడ పోలింగ్ బూత్కి వెళ్ళగానే మనకి అధికారులు మన సంతకం తీసుకుని ఒక బ్యాలెట్ పేపరు పెన్ ఇస్తారు. మనం పట్టుకెళ్ళిన పెన్తో సంతకం మాత్రమే చేయాలి తప్పితే మన పెన్తో ఓటు వేయకూడదు. వాళ్ళు ఇచ్చిన పెన్తో మాత్రమే ఓటు వేయాలి. మన స్కెచ్ పెన్ పట్టుకుపోయి ఓటు వేద్దాం అంటే అది చెల్లకుండా పోతుందన్నమాట. అయితే ఇందులో అభ్యర్థుల పేర్లకు ఎదురకుండా ఒక బాక్స్ ఉంటుందన్నమాట. అంటే ఈ ప్రస్తుతం ఫోటో కూడా ఇస్తారని అనుకుంటున్నాం. ఫోటో పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో అంటే ముందు సీరియల్ నెంబర్ ఉంటుంది కదా, 1 2 3 4 5 6 అలాగా. దాని పక్కన పేరు ఉంటే ఫోటో, ఆ నెక్స్ట్ ఒక బాక్స్ ఉంటుందన్నమాట. ఆ బాక్స్లో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటు ఎలా వేయాల్సి ఉంటుంది అంటే నెంబరింగ్ వేయాలన్నమాట. 1 2 3 4. అయితే మనకి నచ్చిన వాళ్ళ పేరు ఎదురకుండా నెంబరింగ్ వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 12వ నెంబరో 15వ నెంబరో 20వ నెంబరో ఎవరో మనకి నచ్చాడు అనుకోండి. 20వ నెంబర్ నచ్చింది అనుకుందాం ఎగ్జాంపుల్. 20 ఎదురకుండా ఒకటి వేయచ్చు. లేకపోతే 13 నచ్చితే 13 ఎదురకుండా ఒకటి వేయచ్చు. ఓకే, లేకపోతే మన ఇష్టం అనమాట. అంటే మనం ఎవరు ఎదురకుండా అయినా 1 వేయచ్చు. ఆ తర్వాత ఇంకోళ్ళు ఎవరైనా నచ్చితే వాళ్ళకి 2 వేసుకోవచ్చు. అయితే ఆ బాక్స్కి చుట్టుపక్కల ఏది తగలకుండా మధ్యలో మాత్రమే ఓటు వేయాలి. ఓటు వేసే విధానం ఏంటంటే, ఓటు వేయడానికి వెళ్ళిన వెంటనే వాటర్ స్లిప్పు, అలాగే ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు కానీ, మన ఐడెంటిటీ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఫోటో ఐడెంటిటీ ఉన్నది ఏదైనా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందైనా, పాస్బుక్ అయినా ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళి ఓటు వేయచ్చు. అయితే వెంటనే బ్యాలెట్ పేపర్ పెన్ ఇస్తారు. పట్టుకుని ఆ బ్యాలెట్ పేపర్ అభ్యర్థుల పేర్లు, అలాగే పక్కన ఫోటో, పక్కన ఒక బాక్స్ ఉంటుంది. ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఉంటాయన్నమాట. అందులో ప్రాధాన్యతా క్రమంతో ఓటు వేయాలి. బ్యాలెట్ పేపర్ ఇలా ఉంటుందన్నమాట. ఇందులో ఫొటోస్ లేవు. ఫోటో పక్కన బాక్స్ ఉంది కదా, ఖాళీలో మనకి నచ్చిన వాళ్ళకి ఒకటి వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెండో దాంట్లో చూడండి, ఇతనికి రెండో వాళ్ళు నచ్చారు, దానికి ఒకటి వేసాడు. మూడో అయినా ఒకటి ఈయనకి వేసాడు. 2 మూడో వాళ్ళకి వేశారు. అంటే మనకి నచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ నచ్చినట్లుగా ఇవ్వచ్చు. మనం ఒకటి వేసి వదిలేయచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అయితే 1 2 అంటే ప్రయారిటీ ఎక్కువగా ఇచ్చినట్లయితే కనుక సీరియల్లో వేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 వేసి మూడోది మర్చిపోయి 4 వేయకు, 4గో ప్రయారిటీ ఇంకోళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే 1 2 3 4 అలా వరుసగా వేయాలన్నమాట. అలా వేస్తేనే ఆ ఓటు చెల్లుతుందన్నమాట. లేకపోతే 1 2 వరకే కౌంట్ చేసి తర్వాత పక్కన పెట్టేసే అవకాశం ఉంటుంది. అలాగే ఓటు వేసినప్పుడు రోమన్ అంకెలు వేయకూడదు. తెలుగులో 1 2 అని రాయకూడదు. 1 2 3 అని ఇంగ్లీష్లో రాయకూడదు అనమాట. టిక్ మార్క్ పెట్టడం చేయకూడదు. కాబట్టి ఏం చేయాలంటే ప్రాధాన్యత క్రమంతో చేయాలి. ఒకే నెంబర్ని ఇద్దరు ముగ్గురికి ఇవ్వకూడదు. ఇక్కడ ఎలా ఓటు వేయకూడదు అనేది ఈ పిక్చర్లో మనం చూడొచ్చు. చూడండి, ఇద్దరికి ఒకటే వేస్తే ఓటు చెల్లలేదు. అలాగే ఒకరికి ఓటు వేసి వేలు ముద్ర వేయటం, లేకపోతే 1 2 3 రాయటం, అలాగే టిక్కులు పెట్టడం, అలాగే ఒకే బాక్స్లో 2 3 ప్రిఫరెన్స్లు ఇవ్వడం, ఇలాంటివి చేస్తే చెల్లదనమాట. అలాగే బాక్స్కి గీతలకు తగిలి వేసినా కానీ ఓటు చెల్లకుండా పోతుందన్నమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ బ్యాలెట్ పేపర్ ఇక్కడ పెట్టాం మనం. ఇందులో ఇక్బాల్ మనకు బాగా కావాల్సిన వాడు అనుకుందాం, 1 వేసుకోవచ్చు. అలాగే తర్వాత రమేష్ కుమార్ కూడా మనకి నెక్స్ట్ నచ్చాడు కాబట్టి 2 వేసాం. నర్సింగ్ యాదవ్కి 3 వేసాం. అలా కాకుండా ఇంకోళ్ళు ఏం చేయొచ్చు, 1 నర్సింగ్ యాదవ్కి ఇచ్చుకోవచ్చు, 2 ఇక్బాల్కి ఇవ్వచ్చు,
3 రమేష్ కుమార్కి ఇవ్వచ్చు. లేదా ఇక్బాల్కి ఒకటికే వేసి ఆపేయచ్చు. లేదా రమేష్ కుమార్ ఒకటికే ఒకటి వేసి ఆపేయచ్చు. ఒకటి వేయకుండా 2, 3 వేయకూడదు. ఒకటి ఖచ్చితంగా వేసిన తర్వాత మిగిలిన నెంబర్లు వేయాలన్నమాట. అలాగే ప్రతి క్యాండిడేట్కి ఇచ్చినటువంటి నెంబరు మరొక క్యాండిడేట్కి ఇవ్వకూడదు అనమాట. బాక్స్లో మాత్రమే వేయాలి. మార్కు, పేర్లు, గీతలు, చుక్కలు ఇలాంటివి ఏమీ పెట్టకూడదు. అంకెలు మాత్రమే ఇవ్వాలన్నమాట. లేకపోతే కనుక రిజెక్ట్ అవుతుంది. అలాగే ఓటు వేయడానికి ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఫోటో ఐడెంటిటీ కార్డు ఏదైనా సరే, పాన్ కార్డు కానీ మనం పట్టుకుని వెళ్ళి, లేదా యూనివర్సిటీ మన 10th క్లాస్ సర్టిఫికెట్, ఫోటో ఉన్న సర్టిఫికెట్ కానీ, ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ, దివ్యాంగులకి జారీ చేసిన సర్టిఫికెట్, ఇలాంటివి ఏమైనా పట్టుకుని వెళ్ళి ఓటు వేయచ్చు అనమాట. ఒరిజినల్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళాలి. ఈ కాపీలు పంచాం. మరి ఓటు వేసాం, కౌంటింగ్ ఎలా జరుగుతుంది అనేదే మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. కౌంటింగ్ ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే ముగ్గురు పోటీలో ఉన్నారనుకోండి. ఈ ముగ్గురులో కూడా 50% ఓట్ల కంట ఒక ఓటు ఎక్కువగా వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఓటు వేశారు అనుకుందాం. 1,00,000 మందిలో ఒకటో ప్రాధాన్యత ఓటు అంటే 1 వేసిన వాళ్ళకి 50,000 ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువ వచ్చి ఉండాలన్నమాట. 50% ప్లస్ 1 ఓటు వస్తేనే గెలిచినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్వరికీ రాలేదనుకుందాం. ఇక్కడ ఏబీసీల్లో ముగ్గురు పోటీ చేశారు. 1,00,000 ఓట్లు పోలయ్యాయి. ఎవరికి కూడా 50,000 మీద ఒక ఓటు ఎక్స్ట్రా రాలేదు. అప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎలా వచ్చాయంటే, ఏకి 46,000, బికి 34,000 ఓట్లు వచ్చాయి, సికి 10,000 ఓట్లు వచ్చాయి అనుకుందాం. ఇక్కడ ఎవరు గెలిచినట్లు కాదు. ఇప్పుడు ఏం చేస్తారంటే, లీస్ట్ ఎవరున్నారో చూస్తారు. లీస్ట్ ఎవరున్నారు ఇందులో అంటే ఎంతమంది ఉన్నా వాళ్ళలో లీస్ట్ ఎవరున్నారో చూస్తారు. ఇక్కడ సి లీస్ట్లో ఉన్నాడు. సికి వచ్చిన 10,000 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి ఇచ్చారో చూస్తారనమాట. సికి ఒకటి వేసిన వాళ్ళు 10,000 మంది ఉన్నారు. అందులో రెండో ప్రాధాన్యత ఓటు ఎవరికి ఇచ్చారో చూస్తారు. ఇచ్చి సిని ఎలిమినేట్ చేసి, సి రెండో ప్రాధాన్యత ఓట్లో ఏకి 2,000, బికి 18,000 2 వేశారనమాట. సికి ఓటు వేసిన వాళ్ళు సికి ఒకటి వేసి ఏకి 2,000 మంది వేశారు రెండో ప్రాధాన్యత. సికి ఒకటి వేసి రెండో ప్రాధాన్యత బికి 18,000 వేశారు. అప్పుడు ఏం చేస్తారంటే, సిని ఎలిమినేట్ చేసి ఈ 2,000 ఏకి, 18,000 బికి కలుపుతారు. అప్పుడు 46,000 ఉన్న ఏ ఏమో 48,000 ఓట్లు అవుతాయి. బికి ఏమో 18,000 ఓట్లు కలిస్తే ఏమో 54,000 ఓట్లు అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ రెండో ప్రాధాన్యత క్రమంలో 52,000 ఓట్లు అవుతాయి. ఈ రెండో ప్రాధాన్యత క్రమంలో ఇక్కడ బి అనే అభ్యర్థి ఏకి 46,000 ఒకటో ప్రాధాన్యత వచ్చినా సరే, రెండో ప్రాధాన్యతలో బికి 18,000 ఓట్లు రావడం వలన 50,000 దాటిపోవడం వలన ఇక్కడ బిని విన్నింగ్ క్యాండిడేట్గా ప్రకటిస్తారనమాట. ఈ విధంగా ప్రాధాన్యత క్రమంగా ఈ ఓటింగ్ కౌంటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ప్రిఫరెన్షియల్ మెథడ్ అంటారనమాట దీన్ని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్